చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో చాలా దూకుడుగా ఆలోచించి వెళ్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అసలు అధికారంలోకి రావటమే కష్టం అనుకున్న తరుణంలో 3 పార్టీల కలయిక, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీల కలయికతో ఘన విజయాన్ని సాధించింది. తిరుగులేని విజయాన్ని సాధించి ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టింది. ఇటువంటి తరుణంలో ప్రజలకు ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేసిందో, ఎలాంటి హామీలు ఇచ్చిందో మనందరికీ తెలుసు. వాటిని అమలు చేసేటువంటి క్రమంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, బాగానే వెళ్తుంది. కానీ అక్కడక్కడ కొంతమంది కొన్ని వర్గాల్లో అసంతృప్తి అనేది బాగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఉచిత మహిళలు ప్రయాణానికి సంబంధించి అదైతే చాలామంది రకరకాలుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అధికారంలోకి రాగానే అలా చేస్తారు, ఇలా చేస్తాం అనుకున్నాం మేము, కానీ ఎక్కడా కూడా ఇచ్చేయట్లేదు. అదే తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి ప్రకటించారు, అధికారంలోకి వచ్చిన 2వ రోజు 3వ రోజు రాష్ట్ర మహిళా ప్రయాణికులకి అవకాశాన్ని కల్పించారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. అసంతృప్తి అనేది ఖచ్చితం. కానీ అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ను కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే అమలు చేయడం ద్వారా ఆర్టీసీపై ఎంత భారం పడుతుంది, ఇవన్నీ కూడా వారు స్టడీ చేసి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి అన్నారు. బహుశా ఉగాదికి అంటున్నారు, మళ్ళీ చూడాలి. అయితే ఇప్పుడు మరొక ముందడుగు వేసింది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా ఒక విజనరీ లీడర్గా నారా చంద్రబాబు నాయుడికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఆయన లైఫ్లో. ఇలాంటి క్రమంలో ఇప్పుడు త్వరలోనే వాట్సాప్ పాలన చాలా ఇది కీలకమైనటువంటి పరిణామం రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే సాధారణంగా ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ రకరకాలుగా తిరగాలి. అక్కడికి కొంతమంది కాసుకొని కూర్చుంటారు. 100 రూపాయలు ఇస్తే నీకు సర్టిఫికేట్ చేయిస్తా, లేకపోతే ఒక పెద్ద స్థాయి అయితే 500 నుంచి 1000 రూపాయల వరకు డిమాండ్ చేయటం, ఇలా దళారీ వ్యవస్థ అనేది మనం బాగా చూసాం. అయితే ఇప్పుడు వాటన్నిటికీ బ్రేక్ వేయాలి. ఏదైతే ప్రజలకు మనం చేసినటువంటి ప్రామిసెస్ ఉన్నాయో వాటిని నెరవేర్చుతూ అమలు చేస్తూ అట్ ద సేమ్ టైం టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. చాలా కీలకమైనటువంటి అడుగు వేస్తుందని చెప్పాలి. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ప్రభుత్వంపై ఎంత చెడ్డ పేరు అనేది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం. 153 సేవలను ఈ వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేబోతుంది. వీటిలో బర్త్ సర్టిఫికెట్, అలాగే డెత్ సర్టిఫికెట్, అలా రకరకాలుగా ఎన్నో వెసులుబాటు సేవలు 153 రకాలు. అంటే ఫస్ట్ ఫేజ్లో దీనికి సంబంధించి మెటా అనే ఒక సంస్థతో కూడా ఒప్పందం చేసుకుంది. టెక్నికల్గా చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఇది. ఎందుకంటే ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్లో వారి వివరాలు, ఏ సేవను కోరుతున్నారో అవన్నీ మనం చేయాల్సి ఉంటుంది. వెంటనే వారికి రిప్లై రావటం, దానికి సంబంధించి అంతా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇది ఎంతవరకు చేయగలరు, సాధ్యపడుతుంది అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు యుఏఈలో మాత్రమే ఈ సేవలు ఉన్నాయి. తర్వాత దేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలోనూ లేదు, ప్రపంచంలోనే 2వ రాష్ట్రంగా, అంటే అది దేశం, ఇక్కడ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థాయిలో నిలబడుతుంది. మరి దీన్ని చేయగలరా? టెక్నికల్గా ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. మరి పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో ముఖ్యంగా మనం వేగంగా వెళ్ళాలి, సాంకేతికతను ఉపయోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అనేది ఇక్కడ 2 రకాల అంశాలు ఉన్నాయి. ఇది ఒకవేళ సక్సెస్ కాకపోతే ఏంటి పరిస్థితి అనేది ఒకటి బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా అది సాధ్యపడుతుందా? ఎందుకంటే మాన్యువల్గానే ఇది సాధ్యపడుతుంది అనేది కూడా వినిపిస్తుంది. మొత్తానికైతే ప్రజలైతే ఎదురు చూస్తున్నారు దీనికోసం. ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ఉంటుంది, ఎలాంటి సమాచారం మనం తెలుసుకోవచ్చు, ఎలాంటి సేవలు పొందొచ్చు, దీంట్లో ఫిర్యాదులు, గ్రీవెన్స్ రకరకాలుగా అన్నీ క్లబ్ అయి ఉన్నాయి. కనెక్టివిటీతో ముందుకు వెళ్తుందట. మరి దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి రిజల్ట్ రాబోతుంది? పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని రోజులు నడిపించి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలందరికీ ఈ సేవలను అందుబాటులో తీసుకురావడానికి కూడా ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేశారంటే ఇప్పటికే దీనికి సంబంధించి అధికార బృందాలు ఎక్కడైతే ఈ
సేవలు అమలవుతున్నాయో ఆ దేశం వెళ్ళి పర్యటించి అక్కడ స్టడీ చేసి అలాగే టెక్నికల్ టీంతో సంప్రదింపులు జరిపి మొత్తం అంతా గ్రౌండ్ వర్క్ అనేది పూర్తయింది. కానీ మరి సేవలు ఇచ్చే విషయంలో అంటే సేవలు అందించే విషయంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి అంశం. మొత్తానికైతే టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి చంద్రబాబు మరి దీన్ని ఏ విధంగా అమలు చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక నెగిటివ్ అనేది వస్తే ప్రతిపక్ష పార్టీలు దాన్నే పట్టుకొని దాని మీద పోరాటం ఉద్యమం చేసేటువంటి తరుణం ఇది. కాబట్టి మరి ఎలాంటి అప్రమత్తతతో ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. మొత్తానికైతే ఇది సక్సెస్ కావాలని మనమంతా కోరుకుందాం. మా ఛానల్ తరపున కూడా మేము కూడా అదే కోరుకుంటున్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం, ప్రజలందరికీ ఈ ప్రభుత్వ సేవలు అందించాలి, సంక్షేమ పథకాలు సంబంధించినటువంటి ఫలాలు అందరికీ అందాలి. మనం గత పాలకులు చూసాం, కొంతమంది మాత్రమే అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కండిషన్స్ అప్లై అన్నట్లుగానే ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి అందాయి. వాటి వల్లే జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. మొత్తానికైతే ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామం, శుభ పరిణామంగా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాట్సాప్ సేవలు, వాట్సాప్ గ్రీవెన్స్ గవర్నెన్స్ చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.